అందరికీ నమస్కారం. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు నరేష్ కేగా యూట్యూబ్ ఛానల్. గత కొన్ని రోజులుగా మనం కరెంట్ అఫైర్ చేయలేకపోయాం, కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల. వీక్లీ పాయింట్ ఆఫ్లో చేద్దాం అనుకున్నాం, బట్ ఇప్పుడు ఒకేసారి మీకు ఒక వారం రోజుల కరెంట్ అఫైర్స్ డే వారీగా అందించే ప్రయత్నం చేస్తాను. ఇక ముందు వీక్లీ ఖచ్చితంగా చేస్తాను. అలాగే గ్రూప్ 1 మెటీరియల్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనము దాదాపు జూలై 1వ తారీఖు వరకు మనము కరెంట్ అఫైర్స్ డైలీ చేశాము. ఈరోజు జూలై 2వ తారీఖు నాడు సంబంధించిన కరెంట్ అఫైర్స్ పరిశీలించినట్టయితే జూలై 2 ఫస్ట్ ఏంటంటే దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్. ఇది ఫ్లోటింగ్ అంటే నది పైన తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్. దీన్ని తెలంగాణలోని రామగుండంలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్. దీని సామర్థ్యం 100 మెగావాట్లు. దీనికి 430 కోట్ల ఖర్చుతో 500 ఎకరాలలో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని నిర్మించేది బెల్ సంస్థ, BHEL. అయితే ఇట్లా చూసుకున్నప్పుడు ఇప్పటికే దేశంలో కేరళలోని కాయంకులంలో 92 మెగావాట్లది ఉంది. అలాగే ఏపీలోని విశాఖ సింహాద్రికి సంబంధించి 25 మెగావాట్లది ఉంది. ఇవి రెండు కూడా ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లే. అయితే మామూలు ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లలో మామూలుగా ప్యానెల్ మాత్రమే ఫ్లోటింగ్ ఉంటాయి. దానికి సంబంధించిన జనరేటర్ కానీ ఇంజన్స్ కానీ మిగతా పరికరాలను కూడా ఒక దగ్గర స్టేబుల్గా ఉంటాయి. కానీ ఇక్కడ రామగుండంలో ఏర్పాటు చేయబోయే ఫ్లోటింగ్ అంటే సోలార్ పవర్ ప్లాంట్లో అన్నీ కూడా నదిపైనే తేలియాడే విధంగా ఏర్పాటు చేయడం దీని యొక్క ప్రత్యేకత. ఇది మన తెలంగాణలోని రామగుండంలో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇంకొకటి తమిళ వెర్షన్ బైబిల్. ఇక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటి తమిళ వెర్షన్ బైబిల్ ఇది 2005లో తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులోని సరస్వతి మహల్ లైబ్రరీ నుండి అపహరణకు గురైంది. సరస్వతి మహల్ లైబ్రరీ నుంచి అపహరణకు గురైతే అది ఈ మధ్యలోనే లండన్ మ్యూజియంలో కనబడింది. అంటే ఇది ఎవరో తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఇది లండన్ మ్యూజియంలో కనబడింది కాబట్టి ఇది ఒక న్యూస్గా రావడం జరిగింది. ఈ బైబిల్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది తమిళ వెర్షన్లో వచ్చిన మొట్టమొదటి బైబిల్. అలాగే మనము మహారాష్ట్రది కానీ ఇంకా కొన్ని న్యూస్ మనం వివరంగా మళ్ళీ చెప్పుకుందాం. డయానా అవార్డ్, బ్రిటిష్ మాజీ యువరాణి అయిన డయానా అవార్డు అంటే ఆమె వేల్స్ యువరాణిగా పనిచేసింది. ఆమె చనిపోవడం వల్ల డయానా జ్ఞాపకార్థంగా ఈ డయానా అవార్డుని ఇస్తున్నారు. దీన్ని ముఖ్యంగా ఏంటంటే విజన్, సామాజిక ప్రభావం, ఇతరులకు స్ఫూర్తిగా నిలవడం, యువనాయకత్వం వంటి అంశాలపైన ఈ డయానా అవార్డును ప్రతి సంవత్సరం ఇస్తారు. ఈసారి మన హైదరాబాద్కి చెందిన ప్రముఖ వైద్యుడైన పిల్లారి శెట్టి సాయిరాం ఎంపిక కావడం జరిగింది డయానా అవార్డుకు. అలాగే ఇంకొకటి విండ్ ఫాల్ ట్యాక్స్. ఇది ఒక కొత్త, ఆల్రెడీ ఇతర దేశాలలో ఉంది కానీ మన దేశంలో ఇటీవలే ప్రవేశపెట్టడం జరిగింది. ఇదేంటంటే ఈ మధ్యలో మనకు తెలుసు ముడి చమురును దేశీయంగా ఉత్పత్తి చేసే సంస్థలు ఏ కంపెనీకైనా అమ్ముకోవచ్చు అనే కాన్సెప్ట్ ఈ మధ్యలో తీసుకొచ్చినప్పుడు ఈ ముడి చమురు పైన విధించే పన్ను అంటే దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురు పైన విధించే పన్నును విండ్ ఫాల్ ట్యాక్స్ అంటారు. ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ను పెట్రో ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వం ఇటీవల పరిచయం చేయడం జరిగింది. దీన్ని పెట్రోల్ పైన 6 రూపాయలు, డీజిల్ పైన 13 రూపాయలు, విమాన ఇంధనం పైన 6 రూపాయలు విధించడం జరిగింది. దీని పేరు విండ్ ఫాల్ ట్యాక్స్. మరొకసారి చెప్తున్నాం, విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటంటే దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురు పైన విధించే పన్ను. అలాగే నువాక్సోవిడ్, ఇదేంటంటే మనము ఇప్పుడు కోవోవాక్స్ టీకా డోసులు జరుగుతున్నాయి మన దేశంలో. అమెరికాకు 32.4 లక్షల కోవోవాక్స్ కరోనా టీకా డోసులను ఎగుమతి చేసేందుకు మనకు అనుమతి లభించింది. ఈ కోవోవాక్స్ను ఉత్పత్తి చేసింది ఏంటంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ కోవోవాక్స్ను మన దేశంలో అంటే ఈ కోవోవాక్స్ తన యొక్క బ్రాండ్ పేరును నువాక్సోవిడ్గా మారుస్తూ, అంటే అమెరికాకు ఎగుమతి చేసే బ్రాండ్ పేరు ఏంటంటే నువాక్సోవిడ్. అలాగే కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి పైన పన్ను విధించడం జరిగింది. బంగారంపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచడం జరిగింది. ఎందుకంటే ఈ బంగారం స్మగ్లింగ్ను అరికట్టాలి,
అన్న ఉద్దేశంతో దిగుమతి సుంకాలను పెంచడం జరిగింది. ఇది గతంలో ఉన్న 10.75% నుంచి 15%కు పెంచారు. ఎందుకంటే ఈ బంగారం పైన పెట్టుబడి పెట్టడం వల్ల విదేశీ మారక నిల్వలు తగ్గుతున్నాయి, ఎక్కువ మంది కూడా దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కాబట్టి ఇది ట్రాన్సాక్షన్ జరగడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అయితే ఇలా చూసుకున్నప్పుడు ప్రపంచంలోనే బంగారం వినియోగంలో మొట్టమొదటి దేశం చైనా అయితే రెండవది భారతదేశం. అయితే దీనివల్ల ఒక్క తులంపై అంటే 12 గ్రాముల పైన సుమారుగా 2000 వరకు అదనపు భారం ఈ దిగుమతి సుంకం పెంపు వల్ల 2000 వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. అలాగే ఇంకొకటి మానవ రహిత విమానయానం. భవిష్యత్తులో మానవ రహిత విమానయాల అభివృద్ధికి అవసరమైన కొత్త సాంకేతికతలో ముందడుగు పడింది. దీనికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తొలిసారి రూపొందించిన అటానమస్ ఫ్లైట్ అంటే పూర్తి స్వయం ప్రతిపత్తితో నడిచేది. అంటే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే మనము ఆపరేట్ చేస్తాం. దాంట్లో మనిషి ఉన్నారు, పైలట్ ఉన్నారు, అదే నడుస్తుంది. దీన్ని విజయవంతంగా ప్రయోగించింది DRDO. ఇదేం చేస్తుందంటే పూర్తిగా స్వయం ప్రతిపత్తితోనే దానికదే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎగరగలుగుతుంది, అలాగే దానికదే దిగగలుగుతుంది. అలాగే క్రిసిల్ రేటింగ్ పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు భారతదేశ ఆర్థిక వృద్ధి ఇంతకుముందు గతంలో దీన్ని 2022-23కు సంబంధించిన భారతదేశ ఆర్థిక వృద్ధి రేటును 7.5%గా పేర్కొంటే ఇటీవల ప్రపంచ మార్కెట్లో ఉన్న సందిగ్ధతల వల్ల క్రిసిల్ భారతదేశం యొక్క వృద్ధి రేటును 2022-23కు సంబంధించి 7.5% నుంచి 7.3%కు తగ్గించడం జరిగింది. అలాగే ది లాన్సెట్ జర్నల్, ఇది ప్రముఖ పత్రిక, ఇది బాల్య వివాహాలపైన ఒక నివేదికను, సుదీర్ఘమైన నివేదిక ఇవ్వడం జరిగింది. రానున్న దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా 1 కోటి మందికి బాల్య వివాహాలు జరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొనడం జరిగింది. దీనికి కారణాలు ఏమని చెప్పారంటే వాళ్ళు కోవిడ్ కారణంగా విద్యా వ్యవస్థ వచ్చిన అలజడి, పెరిగిపోతున్న పేదరికం, దీనివల్ల ప్రపంచంలో ప్రతి 5గురిలో 1 18 సంవత్సరాల లోపే పెళ్లి చేసుకోబోతున్నట్టు పేర్కోవడం జరిగింది. దీనివల్ల జరిగే పరిణామాలు ఏంటంటే బాల్య వివాహాలు జరగడం వల్ల కొన్ని ఆరోగ్యపరమైన కానీ సామాజిక పరిణామాలు జరుగుతాయి. దానివల్ల ఏంటంటే యుక్త వయసులోనే గర్భధారణ, చిన్న వయసులోనే గర్భధారణ కావడం, HIV బారిన పడడం, భాగస్వామి చేతిలో హింసకు గురి కావడం, ఎందుకంటే వాళ్ళకు పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయన్న నివేదిక పేర్కొంది. అయితే బాల్య వివాహాలను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు కూడా ది లాన్సెట్ జర్నల్ పేర్కొన్నది. ఏంటంటే బాల్య వివాహాలు కాకుండా వివాహ వయసును పురుషులకు స్త్రీలకు పెంచాలి, ఆర్థిక స్వాతంత్రం కలిగించేలా చర్యలు తీసుకోవాలి, వాళ్ళ విద్య పైన ముఖ్యంగా నైపుణ్యాలు, వృత్తిపరమైన విద్య పైన కాన్సన్ట్రేషన్ చేయాలి, అలాగే వైద్య సదుపాయాలు అందించాలి, న్యూట్రిషన్ ఫుడ్ అందించాలన్న పాయింట్ ఆఫ్లో ఆరోగ్యం, చదువు ద్వారా బాలికలకు స్వేచ్ఛ పాయింట్ ఆఫ్లో వాళ్ళను స్వేచ్ఛాయుతంగా చదువుకునే అవకాశాన్ని కల్పించాలి, వాళ్ళు ఎన్నుకునే కోర్సును సెలెక్ట్ చేసుకునే విధంగా వాళ్ళకు ఒక ఉన్నత స్థాయి వరకు చదువుకునే విధంగా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి అని పేర్కొనడం జరిగింది. ఇవి 2వ తారీఖు రోజు, జూలై 2వ తారీఖు రోజు ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం జూలై 3వ తేదీ రోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ పరిశీలించినప్పుడు తెలంగాణలో 2 ప్రముఖ సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. మనకు జూలై 2వ తారీఖు రోజున మన రాష్ట్రానికి 2 ప్రముఖులు రావడం జరిగింది. హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం జరిగింది. అలాగే రాష్ట్రపతిగా విపక్షాల అభ్యర్థిగా ఎవరైతే నామినేషన్ వేశారో యశ్వంత్ సిన్హా కూడా హైదరాబాద్కు రావడం జరిగింది. ఇవి 2 ఆ రోజు ప్రముఖ న్యూస్. నీతి ఆయోగ్ సంబంధించి ఒక నివేదిక రావడం జరిగింది. నీతి ఆయోగ్ ఆయుష్ ఆధారిత అభ్యాసాల నివేదిక. ఆయుష్ అంటే మనకు తెలుసు AYUSH. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. దీన్ని మొత్తం కలిపి అబ్రివేషన్ ఆయుష్ అంటాం. ఈ ఆయుష్ ఆధారిత అభ్యాసాల నివేదిక పాయింట్ ఆఫ్లో తెలంగాణ COVID-19 సమర్థవంతంగా నిర్వహించింది. తెలంగాణ ఆయుష్ కోవిడ్ సేవలను కోవిడ్ కేసులను గుర్తించడం, వ్యాప్తిని తగ్గించే వ్యూహాలను అమలు చేయడం, త్వరితగతిన నివారణ ఔషధాల తయారీ, పంపిణీ చేయడం అనేది తీసుకోవడం వల్ల కోవిడ్ని సమర్థవంతంగా తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంది అని
నీతి ఆయోగ్ ప్రశంసించడం జరిగింది. ఇక్కడ ఆయుష్ సంస్థను ప్రశంసించారు. కాబట్టి ఆయుష్ అనే అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. అలాగే మహమ్మద్ ప్రవక్త పైన మనకు తెలుసు నుపూర్ శర్మ ఏవైతే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారో ఆ తర్వాత క్రమంలో మనకు ఒకరు హత్యకు గురి కావడం జరిగింది. ఆయన పేరు కన్హయాలాల్ ఉదయపూర్లో. ఆ తర్వాత మరొక వ్యక్తి కూడా హత్యకు గురయ్యారు. ఆయన పేరేంటంటే ప్రహ్లాదరావు కోహ్లే. ఈయన మహారాష్ట్ర అమరావతి జిల్లాకు చెందిన వ్యక్తి. ఈయన కూడా హత్యకు గురి కావడం జరిగింది వీళ్ళిద్దరు. అలాగే టెస్టు క్రికెట్ చరిత్రలో ప్రపంచ రికార్డు ఏంటంటే బర్మింగ్హామ్లో భారత్ ఇంగ్లాండ్ మధ్యలో జరిగిన 5వ టెస్ట్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు 35 పరుగులు సాధించిన, అంటే టెస్ట్ క్రికెట్లో ఇది 35 పరుగులు సాధించిన బ్యాట్మెన్ అంటే మన బౌలర్, బట్ ఈయన బ్యాట్మెన్గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించడం జరిగింది. ఈయన బ్యాట్మెన్గా ఉంటే బౌలర్ ఎవరంటే స్టూవర్ట్ బ్రాడ్. ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు అంటే ఇక్కడ ఇంతకుముందు ఎవరైతే ఉన్నారంటే లారా 28 పరుగులు, బ్రియాన్ లారా వెస్టిండీస్, అలాగే జార్జ్ బ్రెయిల్ ఆస్ట్రేలియాకు సంబంధించిన వ్యక్తి, ఈయన కూడా 28 పరుగులతో ఉంటే ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసి అంటే మొత్తం 29 ప్లస్ ఇంకొక 6 చేయడం జరిగింది. టోటల్గా 35 పరుగులు సాధించి టెస్ట్ క్రికెట్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్మెన్గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. గతంలో కూడా ఈ స్టూవర్ట్ బ్రాడ్ ఏదైతే బౌలర్ ఉన్నారో ఈయనది మరొక చెత్త రికార్డు కూడా నమోదైంది. ఏంటంటే ఎప్పుడైతే 2007లో T20 మ్యాచ్లో భారత్ బ్యాట్మెన్ యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఈయన వేసిన ఒకే ఓవర్లో 6 బంతుల్లో 6 సిక్స్లు సాధించి 36 పరుగులు సాధించి రికార్డు సృష్టించారు. దాని తర్వాత ఈ స్టూవర్ట్ బ్రాడ్ పాయింట్ ఆఫ్లో ఇదొక చెత్త రికార్డు ఆయన పేరు పైన నమోదు కావడం జరిగింది. అమెరికా 7 సైనిక ఉపగ్రహాలు. లాస్ ఏంజల్స్లోని మెహావి ఎడారిలో అంతరిక్ష కేంద్రం నుంచి వర్జిన్ ఆర్బిట్ రాకెట్ ద్వారా మొదట ప్రత్యేక బోయింగ్ విమానమైన 747 విమానం ద్వారా నింగిలోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించారు అమెరికా 7 ఉపగ్రహాలను. ఇదొక న్యూస్. మంకీ ఫ్యాక్స్కి సంబంధించి ఒక న్యూస్ వచ్చింది. ఇది బ్రిటన్లో విజృంభిస్తుంది. అయితే బ్రిటన్లో విభిన్న లక్షణాలను గుర్తించారు. అయితే ఇంతకుముందు వరకు ఏవైతే మంకీ ఫ్యాక్స్ లక్షణాలు ఉన్నాయో దానికంటే విభిన్న లక్షణాలు గుర్తించారు. దీనిపైన అధ్యయనం చేస్తున్నట్టు బ్రిటన్ పరిశోధకులు పేర్కొనడం జరిగింది. అలాగే మరొక నివేదిక జేఎల్ఎల్ ఇండియా క్యూడెక్స్ నివేదిక అనేది ఒక కోవర్కింగ్ అంటే సహకార వర్కింగ్ పైన ఒక నివేదిక ఇచ్చింది. కోవర్కింగ్ పద్ధతి వల్ల చిన్న కంపెనీలకు మరియు ఎమర్జింగ్ ఇప్పుడు ఎదుగుతున్న కంపెనీలకు లాభం ఉంటుందని పేర్కొంటూనే ఇలా చేయడం వల్ల వాళ్ళ ఖర్చులు కూడా తగ్గుతుందని ఈ నివేదిక పేర్కొంది. కోవర్కింగ్ విధానంలో ఒకే కార్యాలయంలో వివిధ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు. వివిధ కంపెనీలకు సంబంధించిన ఉద్యోగులు కూడా ఒకే ప్రెమిసెస్లో పనిచేసుకోవడం అనేది కోవర్కింగ్ సిస్టమ్. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయని ఈ క్యూడెక్స్ నివేదిక పేర్కొంది. ఏంటంటే భవనంలో స్పేస్ సదుపాయాలు మనకు కలిసి వస్తాయి, టెక్నాలజీ షేరింగ్ అవుతుంది, రెంట్ తగ్గుతుంది, ఖర్చులు తగ్గును, పనిలో సామర్థ్యం పెరుగుతుంది అని పేర్కోవడం జరిగింది. అలాగే కేంద్ర హోంశాఖ ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఏంటంటే ఇప్పటి వరకు ఎన్ఆర్ఐలు అంటే ప్రవాస భారతీయులు భారతదేశంలోకి 1 లక్ష రూపాయల వరకు మాత్రమే పంపే నిబంధన ఉండేది. ఇప్పుడు దాన్ని 10 లక్షల వరకు పంపుకునే విధంగా ఎన్ఆర్ఐలకు వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి అనుగుణంగా ఫారిన్ కంట్రిబ్యూషన్ అంటే రెగ్యులేషన్ అమెండ్మెంట్ రూల్స్ 2022 నోటిఫై చేస్తూ రూల్ 6కి సవరణ చేస్తూ ఇప్పటి వరకు ఎన్ఆర్ఐలు భారతదేశంకు 1 లక్ష రూపాయలు మాత్రమే పంపే అవకాశాన్ని ఇప్పుడు 10 లక్షల రూపాయల వరకు పంపే విధంగా పొడిగించడం జరిగింది. అలాగే ప్రపంచ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు ఇదొక ఆసక్తికరమైన రిపోర్టు. ఈ సంవత్సరం ఈ 2022 గత 6 నెలల్లో చూసుకుంటే జనవరి నుంచి జూన్ వరకు ప్రపంచ టాప్ 500 మంది బిలియనీర్లది మార్కెట్ ఒడిదుడు కూడా వల్ల టాప్ 500 మంది బిలియనీర్ల యొక్క సంపద మార్కెట్లో వచ్చిన ఒడిదుడు కూడా వల్ల 111 లక్షల కోట్ల నష్టం జరిగినట్టు పేర్కోవడం జరిగింది. దీనికి కారణాలుగా ఈ నివేదిక ఏమని పేర్కొందంటే కరోనా సంక్షోభం, మార్కెట్లో అనిశ్చితి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, గ్లోబల్ ఇన్ఫ్లేషన్ పెరుగుదల,
వివిధ దేశాల్లో వడ్డీ రేట్లు పెరగడం, వివిధ దేశాల్లోని ఇన్వెస్టర్లు వెనక్కి పోవడం పేర్కొన్నది. అయితే తగ్గిన సంపద ఎలా జరిగిందంటే టాప్ 5 మెంబర్స్ది కూడా సంపద తగ్గడం జరిగింది. దాదాపు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలాన్ మస్క్ది $62 బిలియన్ తగ్గింది, జెఫ్ బెజోస్కి $63 బిలియన్ తగ్గింది, బెర్నాల్డ్ అర్నాల్డ్ $49 బిలియన్ తగ్గింది, 4వది బిల్ గేట్స్ది $23 బిలియన్ తగ్గితే 5వ నెంబర్ అయిన ల్యారీ పేజ్ది $29 బిలియన్ వాళ్ళ మొత్తం సంపదలో తగ్గడం జరిగింది. దీనికి విరుద్ధంగా మన భారత టాప్ బిలియనీర్లు ఎవరైతున్నారో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల సంపద పెరగడం అనేది ఇక్కడ ఆసక్తికరమైన అంశంగా మనం పేర్కొనవచ్చు. వీళ్ళ సంపద గౌతమ్ అదానీది ఈ 6 నెలల్లో $22.1 బిలియన్ పెరిగితే ముఖేష్ అంబానీది $3 బిలియన్ సంపద పెరగడం జరిగింది. ఇది ప్రపంచ మార్కెట్ సంబంధించింది ఒక రిపోర్ట్ రావడం జరిగింది. అలాగే మనకు తెలుసు, మనకు ఆషాఢ మాసంలో తెలంగాణలో బోనాలు అంటే గ్రామ దేవతలకు బోనాలు అర్పించడం అనే ఉద్దేశంతో బోనాలు ప్రారంభమవుతాయి. వీటి లష్కర్ బోనాలుగా ప్రసిద్ధి కాంచాయి. ఇవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే 1813లో స్టార్ట్ కావడం జరిగింది. ఆషాఢంలో నెల రోజుల పాటు ఈ ప్రతి వారం గురువారం మరియు ఆదివారం జరుగుతుంది. గోల్కొండలో ప్రారంభమై మరియు గోల్కొండలోనే ముగింపు కావడం జరుగుతుంది. బోనాలు ఇది టెట్టులో ఈ మధ్యలో క్వశ్చన్ వచ్చింది. బోనాలు ప్రారంభమయ్యాక ఫస్ట్ మనం బోనం ఎత్తుకోవడం జరుగుతుంది. దాంతో పాటుగానే ఘటం కూడా ఎత్తుకుంటారు. ఘటం అంటే ఒక కలశం, ఇది రాగి కలశం. 2వ రోజు రంగం భవిష్యవాణి చెప్తున్నారు అమ్మవారు. 3వ రోజు ఏదైతే మొదటి రోజు నాడు బోనంతో పాటు ఘటం ఎత్తుకుంటాం, ఆ ఘటాన్ని అమ్మవారి దగ్గర పెట్టడం జరుగుతుందంటే 3వ రోజు ముఖ్యంగా ప్రాధాన్యత దేనికి ఉంటుందంటే ఘటంకు ఉంటుంది. అయితే ఇందులో ప్రముఖంగా ఒక వ్యక్తి పేరు మనకు కావాల్సింది పోతరాజు అని. పోతరాజు ఎవరంటే అమ్మవారికి సోదరుడు అవుతారు. ఇక్కడ వివిధ అమ్మవార్లను మనం పూజించడం జరుగుతుంది. అలాగే ఒక తొట్టెను అమ్మవారికి సమర్పిస్తారు. తొట్టె అంటే ఏంటంటే కాగితం కర్రలతో కూర్చబడిన ఒక చిన్న రకమైన పరికరాన్ని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించడం జరుగుతుంది. ఇది 3వ తారీఖు రోజున్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ. ఈరోజు మనం జూలై 4వ తేదీ రోజుకు సంబంధించిన వివిధ దినపత్రికల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టితో పరిశీలించినట్టయితే మనకు తెలుసు, కాకతీయులు పరిపాలించి 700 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 7 రోజుల పాటు వరంగల్లో జూలై 7 నుంచి 13 తారీఖు వరకు కాకతీయ వైభవ సప్తాహం పేరుతో తెలంగాణ సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇదొక న్యూస్. అలాగే ఐటీ శాఖ, రాష్ట్ర ఐటీ శాఖకు సంబంధించినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్లో ప్రభుత్వ పాలనలో ఇవి చేరడం వల్ల, మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభుత్వ పాలనలో చేరడం వల్ల వేగవంతమైన సేవలు అందడం జరిగిందని రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలో ఉన్న ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ ఈఎస్డి అనే సంస్థకు నాస్కామ్ అవార్డు రావడం జరిగింది. ఇక్కడ ఐటీ అంటే ఒక రకంగా తెలంగాణ ఐటీ శాఖకు ప్రభుత్వ పరిపాలనను వేగవంతమైన కన్సిస్టెన్సీ సేవలు అందించినందుకు గాను నాస్కామ్ అవార్డు రావడం జరిగింది. మహారాష్ట్ర రాజకీయాల పాయింట్ ఆఫ్లో ఇది డీటెయిల్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. మహారాష్ట్రలో మనకు తెలుసు, ఎప్పుడైతే మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు కలవు, ఒక ఎమ్మెల్యే గారు చనిపోతే 287 ఉన్నాయి. దీనికి సంబంధించి మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడిందో ఆ తర్వాత క్రమంలో జరిగిన మార్పుల వల్ల బీజేపీ మరియు ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని తెలంగాణ మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది. ఆ ఏర్పాటైన క్రమంలో బల నిరూపణ కంటే ముందు మొదటిసారిగా స్పీకర్ను ఎన్నుకోవడం జరిగింది. స్పీకర్కు అంటే మహారాష్ట్ర స్పీకర్కు జరిగిన ఎలక్షన్లో స్పీకర్గా రాహుల్ సర్వేకర్ ఎన్నిక కావడం జరిగింది. ఈయన దాదాపు 164 ఓట్లు సాధించాడు. అయితే దీనిపైన పోటీ చేసిన విపక్షాల అభ్యర్థి ఎవరంటే మహా వికాస్ అఘాడీకి సంబంధించిన వ్యక్తి రాజన్ సాల్వి, ఈయనకు 107 ఓట్లు రావడం జరిగింది. అంటే
ఏదైతే ఏక్నాథ్ షిండే బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రభుత్వం సంబంధించిన స్పీకర్ అభ్యర్థిగా ఉన్న రాహుల్ సర్వేకర్ సుమారు 57 ఓట్ల తేడాతో స్పీకర్గా ఎన్నిక కావడం జరిగింది. అలాగే మరొక న్యూస్, బ్రిటిష్ ఫార్ములా 1 గ్రాండ్ ప్రీ అనే కార్ రేసింగ్లో మొట్టమొదటిసారిగా కార్లోస్ సెయింజ్ అనే డ్రైవర్ మొట్టమొదటిసారిగా ఈయన తన 150వ రేసులో మొట్టమొదటిసారిగా తిన టైటిల్ సాధించడం జరిగింది. ఇది ఇంగ్లాండ్లోని సిల్వర్ స్టోన్లో ఈ గ్రాండ్ ప్రీ పోటీ జరగనుంది. అలాగే 3000 మీటర్ల పరుగు స్టిపుల్ చేజ్ అంటారు. 3000 మీటర్ల పరుగు స్టిపుల్ చేజ్లో యువ అథ్లెట్ పారుల్ చౌదరి జాతీయ రికార్డు సాధించింది. లాస్ ఏంజిల్స్లో పోటీలో ఈమె కాంస్య పథకాన్ని సాధించడం జరిగింది. దీని పాయింట్ ఆఫ్ ఆమె 3000 మీటర్లను 8 నిమిషాల 57 సెకండ్లలో సాధించి కాంస్య పథకం సాధించడం జరిగింది. అయితే ఇంతకుముందు గత 6 సంవత్సరాల క్రితం ఎవరైతే సూర్య లోక్నాథన్ అనే వ్యక్తి సాధించిన జాతీయ రికార్డు 9 నిమిషంల 45 సెకండ్లు ఉంటే ఈమె 8 నిమిషంల 57 సెకండ్లోనే సాధించి జాతీయ రికార్డు సృష్టించింది. అంటే ఇక్కడ ఇంకొక న్యూస్ రాసింది, 9 నిమిషంల లోపు ఈ 3000 మీటర్ల పరుగును పూర్తి చేసిన మొట్టమొదటి భారత అథ్లెటిక్ మహిళగా పారుల్ చౌదరి రికార్డు సృష్టించడం జరిగింది. అలాగే ప్రవాస భారతీయుల పాయింట్ ఆఫ్లో ఒక న్యూస్ రావడం జరిగింది. అంటే 2022 తొలి త్రైమాసికం తొలి 3 నెలల్లో అమెరికాలో జన్మించిన విదేశీయుల పిల్లల జాబితా, అంటే మన దేశం నుంచి కానీ ఇతర దేశాల నుంచి అమెరికా వలస వెళ్ళి అక్కడ వాళ్లకు పుట్టిన పిల్లల జాబితా పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు మెక్సికోకు సంబంధించిన వాళ్ళు 24,508 మంది పిల్లలు పుట్టగా భారత్కు సంబంధించి 12,928 మంది పుట్టారు. అంటే వీళ్ళకు అమెరికా పౌరసత్వం లభించడం జరుగుతుంది. అంటే ఒక రకంగా ఈ 3 నెలల అమెరికాలో ప్రవాస భారతీయులకు పుట్టి పౌరసత్వం అంటే అమెరికా పౌరసత్వం పొందిన వారు మెక్సికో నుంచి ఎక్కువ ఉంటే భారత్ నుంచి దాదాపు 2వ ప్లేస్లో ఉండడం జరిగింది. అయితే ఈ తొలి త్రైమాసికం పాయింట్ ఆఫ్లో చూసుకుంటే మొత్తం ఈ గత త్రైమాసికంలో జూన్ 15 వరకు అమెరికా పౌరసత్వం మొత్తం పొందినవారు, అంటే ఇది ఓన్లీ మనం మెక్సికో భారతదేశం పాయింట్ ఆఫ్లో మాట్లాడడం, కానీ అమెరికాకు వివిధ దేశాల నుంచి వలస వెళ్ళిన ప్రవాస భారతీయులకు పిల్లలు పుట్టి పౌరసత్వం పొందిన మొత్తం పిల్లలు ఎంతమంది అంటే 6,61,500 మంది. అందులో మెక్సికోకు సంబంధించిన వాళ్ళు 24,508 అయితే భారతదేశానికి సంబంధించిన వాళ్ళు 12,928. అలాగే ఫెమినా, ఇది ప్రముఖ సంస్థ, అంటే ఇది ఒక రకంగా మిస్ ఇండియా పోటీలను కండక్ట్ చేస్తుంది. ఈ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్గా ముంబైకి చెందిన అంటే ముంబైలో జరిగింది. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ పోటీలు ముంబైలో జరగగా ఇందులో మొట్టమొదటిగా విన్నర్గా గెలిచిన అమ్మాయి సినీ శెట్టి, కర్ణాటకకు చెందిన అమ్మాయి టైటిల్ సాధించగా, సెకండ్ ప్లేస్లో రూబల్ షేకావత్, రాజస్థాన్ అమ్మాయి, థర్డ్ ప్లేస్లో సినాటా చౌహాన్, యూపీ అమ్మాయి. అయితే ఫెమినా మిస్ ఇండియా వరల్డ్గా ముంబైలో జరిగిన పోటీలో మొట్టమొదటి విజేతగా నిలిచిన అమ్మాయి ఎవరంటే సినీ శెట్టి, ఈమె కర్ణాటకకు చెందిన అమ్మాయి. అలాగే ఆర్బీఐ ఒక నివేదికనివ్వడం జరిగింది బ్యాంకుల మోసాల పైన. 2021-22లో రికార్డైన మొత్తం బ్యాంకుల మోసాల సంఖ్య 118గా పేర్కోవడం జరిగింది. అంటే పన్ను ఎగవేత కావచ్చు, లోన్లు ఎగవేత కావచ్చు, ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి తీసుకోవడం కానీ, ఫేక్ సంస్థల పాయింట్ ఆఫ్లో 118 మోసాలు జరిగాయని పేర్కోవడం జరిగింది. ఇవి పాయింట్ ఆఫ్లో చూసిన 118 అనేవి 100 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో జరిగిన కేసులు ఇవి. అంటే బ్యాంకులను మోసం చేసిన వాటిలలో 100 కోట్ల డబ్బుల కంటే ఎక్కువ డబ్బులున్న కేసులలో ఇవి 118 కావడం జరిగింది. గత సంవత్సరం కంటే ఇక్కడ మెరుగ్గానే ఉంది. ఎందుకంటే గత సంవత్సరం దాదాపు 265 బ్యాంకు మోసాలు జరిగితే ఈసారి కేవలం 118 కావడం జరిగింది. దీనికి ఏంటంటే కేంద్రం ఆర్బీఐ తీసుకున్న ఆర్థిక క్రమశిక్షణ, కఠిన నియమ నిబంధనలు, కఠిన నిర్ణయాల వల్ల
గత సంవత్సరం కంటే కూడా బ్యాంకింగ్ మోసాలు తగ్గడం జరిగింది. ఇవి 4వ తారీఖు రోజున్న కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనం జూలై 5వ తేదీ రోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ను మనం పరిశీలించినట్టయితే ఫస్ట్ మనకు తెలుసు, తెలంగాణ ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఇప్పటికే 80,000 పైచిలకు ఉద్యోగాల జాతర మొదలైన నేపథ్యంలో గౌరవ సీఎం సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ పాయింట్ ఆఫ్లో కూడా మనకు వివిధ రకాల స్టడీ సర్కిల్ ఉండడం జరిగింది. అలాగే గౌరవ ఎమ్మెల్యేలు కానీ వివిధ సంస్థలు కూడా కోచింగ్ ఇస్తున్నాయి. అయితే ప్రభుత్వం సంబంధించిన స్టడీ సర్కిళ్ళు కొన్ని ప్రాంతాల్లోనే ఉమ్మడి జిల్లాల్లోనే ఉండడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. హైదరాబాదులో 4 సివిల్ సర్వీసెస్ స్థాయి ప్రముఖ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేస్తూ ప్రతి జిల్లా వారీగా 4 స్టడీ సర్కిళ్ళు ముఖ్యంగా ఏర్పాటు చేస్తూ తెలంగాణలో మొత్తం 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. ఇవి శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నట్టు, సంవత్సరం మొత్తం కోచింగ్ ఇస్తారు. ఈ 4 ఎవరెవరికి సంబంధించినంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఈ 4 సామాజిక వర్గాలకు సంబంధించిన స్టడీ సర్కిళ్లను శాశ్వత ప్రాతిపదికగా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటుగానే ఇందులో నైపుణ్య శిక్షణపై కూడా ప్రత్యేక దృష్టి సారించబోతున్నట్టు పేర్కోవడం జరిగింది. అలాగే స్టార్టప్ల పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు స్టేట్ స్టార్టప్ 2021 ర్యాంకులు విడుదల చేశారు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు. దీంట్లో మనకు ఇన్స్టిట్యూషనల్ ఛాంపియన్, ఇన్నోవేటివ్ లీడర్, ఇంక్యుబేషన్ హబ్, కెపాసిటీ బిల్డింగ్, పయనీర్ ఈ పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు 5 కేటగిరీ వారీగా చూసుకున్నప్పుడు మొట్టమొదటి కేటగిరీగా బెస్ట్ పర్ఫార్మర్ ఆర్ మెగా స్టార్స్ అంటే స్టార్టప్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాలను ఇట్లా పిలుస్తారు. వీటి పాయింట్ ఆఫ్లో గుజరాత్, కర్ణాటక బెస్ట్ పర్ఫార్మర్ ఆర్ మెగా స్టార్గా వాళ్ళు అవార్డు తీసుకోవడం జరిగింది, అంటే ప్రతిభ కనబరచడం జరిగింది. దీని పాయింట్ ఆఫ్లో కూడా తెలంగాణకు కూడా ప్రశంసించడం జరిగింది. తెలంగాణ కూడా ఇందులో మంచి పొజిషన్లో ఉండడం జరిగింది, అంటే సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. మహిళలు నిర్వహిస్తున్న స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన వి హబ్ పాయింట్ ఆఫ్లో ప్రత్యేక ప్రశంసించడం జరిగింది. అయితే ఇలా చూసుకున్నప్పుడు మన దేశంలో స్టార్టప్ల ద్వారా ఇప్పటి వరకు ఉపాధి పొందిన మొత్తం మంది ఎంతమంది అంటే 7,50,704 మంది భారతదేశంలో స్టార్టప్ల ద్వారా ఉపాధి పొందుతున్నారు. దీని పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక పోర్టల్ను ప్రారంభించింది, మార్గ్ MARG మార్గ్ పోర్టల్. దాని ఉద్దేశం ఏంటంటే మెంటార్షిప్, అడ్వర్టైజరీ అసిస్టెన్స్, రెసిలియన్స్, గ్రోత్. అంటే దీని ఉద్దేశం ఏంటంటే స్టార్టప్ ఎకో సిస్టంలో వీటిని అనుసంధానం చేయడం అనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇంకోటి, స్టార్టప్ ఎకో సిస్టంలో ఏపీ ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఇది భారత్ అంటే ఈ స్టార్టప్ ఎకో సిస్టమ్ అనే పాయింట్ ఆఫ్లో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అలాగే లీడర్షిప్లో తెలంగాణ ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అయితే స్టార్టప్ పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు ఎక్కువ స్టార్టప్లు ఉన్న దేశం ప్రపంచ దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉండడం జరిగింది. అలాగే ఇండియా టుడే ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇండియా టుడే మ్యాగజైన్ దక్షిణాది రాష్ట్రాల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందించిన వైద్యుల జాబితాను విడుదల చేయడం జరిగినప్పుడు ఈ అత్యుత్తమ వైద్యుల జాబితాలో తెలంగాణ నుండి ఏకైక వైద్యుడు, తెలంగాణ నుంచి పిల్లల ప్రముఖ వైద్య నిపుణులైన ఏకైక వైద్యుడు నరేంద్ర కుమార్ ఈ జాబితాలో చోటు సంపాదించడం జరిగింది. ఇది ఇండియా టుడే మ్యాగజైన్కి సంబంధించిన నివేదిక. అలాగే మహారాష్ట్ర పాయింట్ ఆఫ్లో మరొక న్యూస్ వచ్చింది. ఏదైతే ఉన్న స్పీకర్ పాయింట్ ఆఫ్లో ఎలక్షన్ జరిగిందో 4వ తారీఖు రోజు మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్నాథ్ షిండే బల పరీక్షను ఎదుర్కొన్నారు. ఈ బల పరీక్ష పాయింట్ ఆఫ్లో జరిగిన బల పరీక్షలో అనుకూలంగా 164 ఓట్లు వస్తే వ్యతిరేకంగా 99 ఓట్లు రావడం జరిగింది. కొంతమంది గైర్హాజరు కావడం జరిగింది. దీని పాయింట్ ఆఫ్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండేను మెజారిటీ ఎమ్మెల్యేలు ఆమోదించడం జరిగింది. ఇప్పుడు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కొనసాగబోతున్నారు. అలాగే
సహకార సంఘాలకు సంబంధించి ఒక న్యూస్ వచ్చింది. సహకార సంఘాలు మనకు తెలుసు, సహకార సంఘాల వల్ల మనకు రైతుల్లో కానీ మహిళా సంఘాల్లో కానీ చాలా ఐక్యత రావడం జరిగింది. దీనివల్ల ఆదాయ పెంపు, వ్యక్తిగత అభివృద్ధి కూడా జరిగింది. సహకార సంఘాల 100వ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. దీనికి అమిత్ షా గారు ప్రత్యేకంగా అతిథిగా రావడం జరిగింది. దీని పాయింట్ ఆఫ్లో భారతదేశంలోని సహకార సంఘాల పాయింట్ ఆఫ్లో ఒకసారి గమనించినప్పుడు భారతదేశంలో సుమారు 63,000 ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్, ప్యాక్స్ అంటాం, ఈ సొసైటీలు ఉంటే వీటన్నిటిని కూడా 2,516 కోట్లతో కంప్యూటరీకరణ అంటే అన్నీ కూడా కంప్యూటరైజేషన్ చేయడం జరుగుతుంది. అలాగే మరొక న్యూస్ క్రికెట్కి సంబంధించింది. శ్రీలంకలోని పల్లెకెలలో జరుగుతున్న భారత్ శ్రీలంక 3 వన్డేల సిరీస్లో ఇది 2వ వన్డేలో జరిగింది. 2వ వన్డేలో భారతదేశం అంటే ఇది మహిళలకు సంబంధించిన వన్డే క్రికెట్. ఇందులో భారతదేశం 10 వికెట్ల తేడాతో శ్రీలంక పైన విజయం సాధించింది. అయితే ఇక్కడ ఏంటంటే మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో వికెట్ కోల్పోకుండా ఛేదించిన అత్యధిక స్కోర్ ఇది. అంటే శ్రీలంక 173 చేస్తే భారతదేశం 174 ఎలాంటి వికెట్ కోల్పోకుండా చేసింది. దీని ద్వారా ప్రపంచ క్రికెట్ మహిళల క్రికెట్ చరిత్రలో భారత మహిళలు ఒక రికార్డు సృష్టించారు. అది ఏంటంటే వికెట్ కోల్పోకుండా ఛేదించిన అత్యధిక టార్గెట్ ఇది. దీన్ని భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంక పైన ఛేదించడం జరిగింది. ఇంకొకటి క్రిసిల్ రేటింగ్ అంటే క్రిసిల్ నివేదిక ఒకటి ఇచ్చింది. ఎన్బిఎఫ్సి ఎంఎఫ్ఐల్ అంటే మన తెలుసు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. అలాగే సూక్ష్మ రుణ సంస్థలు, మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. వీటి పాయింట్ ఆఫ్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటి లాభదాయక పుంజుకుంటుంది అని క్రిసిల్ అంచనా వేయడం జరిగింది. అయితే ఎన్బిఎఫ్సి ఎంఎఫ్ఐలు రుణ రేట్లను ఇప్పటికే 1.5% నుంచి 2.5%కు పెంచుకోవడం జరిగింది. దీని ద్వారా వాటి దగ్గర రుణ లభ్యత పెరుగుతుంది. చిన్న చిన్న అవసరాలకు కానీ సహకార అవసరాలకు ఇవి బ్యాంకింగేతర అవసరాలకు చాలా మటు సంస్థలకు ఇవి రుణాలు ఇవ్వడం వల్ల అవి కూడా స్వయం సమృద్ధి సాధించే అవకాశం ఉంది. తద్వారా రుణ లభ్యత ప్లస్ ఈ సంస్థల యొక్క ఆదాయం కూడా పెరుగుతుందని క్రిసిల్ సంస్థ పేర్కొనడం జరిగింది. అగ్నిపథ్ పాయింట్ ఆఫ్లో ఒక న్యూస్ వచ్చింది. మనకు తెలుసు త్రివిధ దళాలు సైన్యంలో భర్తీ కోసం అంటే 4 సంవత్సరాల కాంట్రాక్ట్ పాయింట్ ఆఫ్లో భర్తీ కోసం ఆర్మీలోకి తీసుకునే అభ్యర్థులకు తీసుకునే పథకం పేరే అగ్నిపథ్. అయితే దీని పాయింట్ ఆఫ్లో సుప్రీంకోర్టులో ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది. భారతదేశం లాంటి ఇంత పెద్ద దేశంలోని సైనికుల్లో కాంట్రాక్ట్ విధానంలో తీసుకోవద్దు, ఇది కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో ఈ అగ్నిపథ్ వ్యవస్థ పైన సుప్రీంకోర్టులో పిల్ ఒక కేసు నమోదైంది. ఆ పిల్ దాఖలు చేసిన వ్యక్తి ఎవరంటే ప్రముఖ న్యాయవాది ఎంఎల్ శర్మ. అలాగే మరొక న్యూస్ వచ్చింది. మనకు తెలుసు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు సంబంధించిన 125వ జయంతి, అలాగే రంప ఉద్యమం ప్రారంభమై 100 సంవత్సరాలు అయిన సందర్భంగా ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో జరుగుతున్నాయి. ఇక్కడ గౌరవ ప్రధానమంత్రి గారు మన హైదరాబాద్ టూర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వెళ్ళి 30 అడుగుల అల్లూరి సీతారామరాజు యొక్క కాంస్య విగ్రహాన్ని ఓపెన్ చేయడం జరిగింది. తద్వారా అల్లూరి సీతారామరాజును భారతదేశ వీరునిగా పేర్కోవడం జరిగింది. అలాగే గ్రీన్కో స్కూల్ ఇదేంటంటే హైదరాబాద్కు చెందిన పర్యావరణ అనుకూల ఇంధన కంపెనీ అయిన గ్రీన్కో సస్టైనబుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం ప్రత్యేక స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇంధనాలు పునరుత్పాదక సాంప్రదాయేతర ఇంధనాలపైన సరైన విద్యను అందించడం, అలాగే పరిశోధనలు జరిపే పాయింట్ ఆఫ్లో గ్రీన్కో అనే ప్రత్యేక స్కూల్ను మన హైదరాబాద్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దేశంలోనే ఫస్ట్ స్కూల్. దీంట్లో సస్టైనబుల్ ఎనర్జీ, పర్యావరణంపై పరిశోధన, ఇంధనంపై విద్య పాయింట్ ఆఫ్లో దీంట్లో బోధించడం జరుగుతుంది. దీని కోసం గ్రీన్కో మరియు ఐఐటి హైదరాబాద్ సంస్థల మధ్యలో ఒప్పందం జరిగింది. అయితే ఈ గ్రీన్కో స్కూల్ అనేది పర్యావరణ విద్య పైన, ఇంధన విద్య పైన ఏర్పడ్డ మొట్టమొదటి స్కూల్. అలాగే శ్రీలంక స్ప్రింటర్ అయిన యుపున్ అబెకూన్
శ్రీలంక స్ప్రింటర్ యుకున్ అబెకున్ రికార్డు సాధించారు. 100 మీటర్లను 10 సెకండ్ల లోపు పూర్తి చేసిన తొలి దక్షిణాసియా స్ప్రింటర్గా రికార్డు సృష్టించారు. అంటే 100 మీటర్ల పందాన్ని 10 సెకండ్లలో పూర్తి చేసిన తొలి దక్షిణాసియా స్ప్రింటర్గా రికార్డు సృష్టించారు. ఈమె 100 మీటర్లను 9.96 సెకండ్లలో పూర్తి చేశారు. అయితే ఈమె గత రికార్డు ఏంటంటే 10.06 సెకండ్ ఉంటే ఆమె రికార్డును ఆమెనే బద్దలు కొట్టుకొని ఇప్పుడు రికార్డు సృష్టించారు. అయితే ఈ 10 సెకండ్లలోపు ఈ 100 మీటర్ల స్ప్రింటర్ పూర్తి చేసిన దేశాలలో శ్రీలంక 32వ దేశంగా రికార్డు సృష్టించడం జరిగింది. ఇప్పుడు జూలై 6వ తేదీ నాడు వివిధ దినపత్రికల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ను కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టితో మనం పరిశీలించినప్పుడు స్వమిత్ర అనే పథకాన్ని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ తీసుకురావడం జరిగింది. ఇది ఇంటింటి సర్వే. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటి లెక్క, ఇళ్ల స్థలాల కొలతలు నమోదును అంటే కొలతలకు సంబంధించిన నమోదు చేసే ఒక పథకం పేరిది. దీని కింద అంటే దీన్ని పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణలో 5 గ్రామాలను ఎన్నుకోవడం జరిగింది. అంటే గ్రామంకి సంబంధించిన భూమి, గ్రామంకి సంబంధించిన ఇల్లు, ఖాళీ స్థలాలు అన్ని కొలతలను ఈ స్వమిత్ర పోర్టల్లో ఎంట్రీ చేయడం, దీన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీని పేరు స్వమిత్ర. అలాగే ఆహార భద్రతకు సంబంధించిన ఒక న్యూస్ రావడం జరిగింది. కేంద్ర ఆహార భద్రతా చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. అయితే ఈ ఆహార భద్రత చట్టాన్ని పరిపూర్ణంగా పర్ఫెక్ట్గా అమలు చేస్తున్న రాష్ట్రాలలో ఒడిశా రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంటే 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. తెలంగాణ మాత్రం 12వ స్థానంలో ఉండడం జరిగింది అని కేంద్ర నివేదిక పేర్కొనడం జరిగింది. అంటే ఆహార భద్రత చట్టం అమల్లో మన తెలంగాణ 12వ స్థానంలో ఉంది. సిక్కింకి సంబంధించిన మరో వచ్చింది నైరోబీ ఫ్లూ అనే వ్యాధి విజృంభిస్తుంది. సిక్కింలో ఇది కనబడడం జరిగింది. ఇది చర్మంపై దద్దుర్ల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి అవుతుంది. ఇది ముఖ్యంగా ఈగల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి. దీని పేరు నైరోబీ ఫ్లూ. ఇది సిక్కింలో అలజడి సృష్టించడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆర్థిక అంశం ఒకటి వచ్చింది, రూపాయి మారకం విలువ. గత కొంతకాలంగా విదేశీ మదుపరులు వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ వెనక్కి తీసుకోవడం, అలాగే వివిధ రకాల కారణాల వల్ల స్టాక్ మార్కెట్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న సందర్భంలో రూపాయి పతనం కొనసాగుతుంది. డాలర్తో రూపాయి మారకాన్ని పోల్చినప్పుడు తన జీవితకాల కనిష్టాన్ని తానే గత 2 నెలలుగా రికార్డు బద్దలు కొట్టుకుంటూ వెళ్ళి ఇప్పుడు అత్యంత కనిష్టమైన 79.33 రూపాయలు, ఒక డాలర్కు 79.33 రూపాయలకు తన జీవితకాల కనిష్టానికి రూపాయి విలువ చేరుకోవడం జరిగింది. అలాగే సూపర్ కంప్యూటర్ల పైన ఒక నివేదిక వచ్చింది. సూపర్ కంప్యూటర్ పాయింట్ ఆఫ్లో చూసినప్పుడు టాప్ 500 సూపర్ కంప్యూటర్లు ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు ఇందులో భారత్కు సంబంధించిన 3 సూపర్ కంప్యూటర్లకు చోటు లభించింది. అయితే టాప్ 500లో భారతదేశానికి సంబంధించిన 3 ఉన్నాయి, కానీ టాప్ 100లో భారత్కు సంబంధించిన ఒక్కటి కూడా లేదు. అయితే ఈ టాప్ 500 చూసుకున్నప్పుడు భారత్ నుంచి పరం 8000, పరం సిద్ధి, ప్రత్యూష్ ఈ 3 సూపర్ కంప్యూటర్లకు వివిధ ర్యాంకులు, దాదాపు ఇవన్నీ కూడా 120 పైనే ఉన్నాయి ర్యాంకుల విలువలు. అవి 3 చోట్ల లభించాయి. అయితే అలా చూసుకున్నప్పుడు ప్రపంచంలోనే ప్రస్తుతం అత్యంత ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ అమెరికాకు చెందిన ఫ్రాంటియర్. అలాగే ఇంటర్నెట్ షట్ డౌన్ పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు దీనిపైన ఒక సంస్థ అధ్యయనం చేసింది. దాని పేరు ఏంటంటే సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ చేసిన అధ్యయనంలో 2012 నుంచి నేటి వరకు భారతదేశంలో 665 సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ కావడం జరిగినట్టు ఈ నివేదిక అధ్యయనం పేర్కొన్నది. ప్రపంచంలోనే అత్యధిక సార్లు షట్ డౌన్ అయిన దేశం ఏంటంటే, ఇంటర్నెట్ షట్ డౌన్ అయిన దేశం భారతదేశం 665 సార్లు. ఈ షట్ డౌన్ వివిధ రకాల భద్రతా కారణాలు కావచ్చు, సైబర్ నేరాలు కావచ్చు, అలాగే వివిధ రాష్ట్రాలలో ఏదన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిన పాయింట్ ఆఫ్లో కావచ్చు, లేదా పర్యావరణ విపత్తులు, ప్రకృతి విపత్తులు వచ్చిన పాయింట్ ఆఫ్లో కూడా
ఈ షట్ డౌన్ కావడం జరుగుతుంది. ఈ పాయింట్ ఆఫ్ చూసినప్పుడు ప్రపంచంలోనే అత్యధిక సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ అయిన దేశంగా భారతదేశం నివేదికలో పేర్కోవడం జరిగింది. దాదాపు 665 సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ కావడం జరిగింది. నాటో పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు మనకు తెలుసు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇది 30 దేశాలతో ఉంది. ఈ 30 దేశాలు కూడా ఇటీవల కాలంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం పాయింట్ ఆఫ్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో నాటోలో చేరేతందుకు స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు ముందుకు రావడం జరిగింది. వీటి చేరికకు 30 దేశాలు సంతకాలు చేశాయి. ఇప్పుడు ఈ 2 దేశాలను 30 దేశాలు ఒప్పుకున్నాయి. ఈ సంతకాలతోటి ఆ 2 దేశాలు ఆయా దేశాలలో తమ సొంత దేశాల్లోని చట్టసభల్లో కనుక ఈ నాటోలో చేరికపైన తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం పొందితే నాటోలో ఈ 2 దేశాలు స్వీడన్, ఫిన్లాండ్ చేరికకు మార్గం సుగమం కావడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి కాప్ స్టోన్ అనేది ఏంటంటే ఇది జూన్ 28న న్యూస్ వచ్చింది. న్యూజిలాండ్ నుంచి ఎలక్ట్రాన్ అంటే న్యూజిలాండ్కి సంబంధించి ఎలక్ట్రాన్ అనే రాకెట్ ద్వారా కాప్ స్టోన్ అనే ఒక బుల్లి ఉపగ్రహం పేరిది. కాప్ స్టోన్ అనే ఒక బుల్లి ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. అయితే ఇది చంద్రుని పైకి పాయింట్ ఆఫ్లో విజయవంతంగా ప్రయాణం కొనసాగింది. కానీ ఆ తర్వాత క్రమంలో దాని యొక్క సంబంధాలు తెగిపోయినట్టు నాసా పేర్కొనడం జరిగింది. ఆ సంబంధాల పునరుద్ధరణ కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నట్టు నాసా పేర్కొన్నది. ఈ కాప్ స్టోన్ అనేది ఏంటంటే న్యూజిలాండ్ ఎలక్ట్రాన్ అనే రాకెట్ ద్వారా ప్రయోగించిన అంటే చంద్రునిపైకి ప్రయోగించిన ఒక ఉపగ్రహం పేరే కాప్ స్టోన్. ఇవి జూలై 6వ తేదీ రోజున్న వివిధ కరెంట్ అఫైర్స్. జూలై 7వ తారీఖు రోజుకు సంబంధించిన వివిధ దినపత్రికల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టితో పరిశీలించినప్పుడు రాష్ట్రపతి కోటాలో 4 రాజ్యసభ సభ్యుల ఎంపిక కావడం జరిగింది. రాజ్యసభకు మనకు తెలుసు రాష్ట్రపతి గారు 12 మందిని నామినేట్ చేయడం జరుగుతుంది. వివిధ రంగాలలో నైపుణ్యం కనబరిచిన వ్యక్తులను కేంద్రం సిఫార్సు ద్వారా రాష్ట్రపతి ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ 4 పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు ఒకరు కేవి విజేంద్ర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్, ఇళయరాజా తమిళనాడు, పిటి ఉషా కేరళ, వీరేంద్ర హెగ్డే కర్ణాటక. అయితే ఇక్కడ ఏంటంటే విజేంద్ర ప్రసాద్ చూసుకున్నప్పుడు బాహుబలి, RR, RRR లాంటి ఉత్తమ అలాగే పాన్ ఇండియా సినిమాల కథా రచయితగా విజయవంతమైన కథా రచయితగా పేర్కొన్నారు. ఇళయరాజా మాస్ట్రోగా పేర్కొనే మ్యాజిక్ మాస్ట్రో అయిన ఇళయరాజా గారు తన అంటే అద్భుతమైన సినీ సంగీతం ద్వారా భారతదేశ ప్రజలను ఆకట్టుకోవడం జరిగింది. అత్యంత వేగంగా రన్నింగ్ చేసే పరుగుల రాణిగా పిటి ఉష ప్రఖ్యాతి చెందితే సామాజిక రంగం, గ్రామీణ వ్యవస్థ, సహకార వ్యవస్థ, గ్రామీణ వ్యవసాయం పాయింట్ ఆఫ్లో అధ్యయనం చేసిన వ్యక్తి వీరేంద్ర హెగ్డే. అయితే ఇక్కడ ఈ 4 రాజ్యసభ సభ్యుల్ని రాష్ట్రపతి కోటాలో ఎంపిక చేసినప్పుడు ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి వీళ్ళు 4 కూడా దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తులే కావడం గర్వకారణం. ఈ 4 కూడా దక్షిణ భారతదేశం నుంచే ఎంపిక కావడం జరిగింది. తెలంగాణలో ఒక ప్రముఖ సంస్థ పెట్టుబడులకు రావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా దీనిపైన ఏదో ఒక బిట్టు రావచ్చు. తెలంగాణలోని పెట్టుబడుల పాయింట్ ఆఫ్లో ఇప్పటి వరకు దేశంలో చాలా రంగాలలో పెట్టుబడులకు వచ్చాయి. రాష్ట్రాలలో కొన్ని పరిమితులు ఉంటాయి, ఎందుకంటే కొన్ని రంగాలలో రావు. అది దేశ భద్రత కావచ్చు, లేకపోతే దేశ ఇచ్చే నియమ నిబంధనల ప్రకారం. అయితే ఇక్కడ ఏరోస్పేస్ డిఫెన్స్ రంగంలో ఫ్రాన్స్ దిగ్గజ సంస్థ అయిన సాఫ్రాన్ 1200 కోట్ల పెట్టుబడితో 1000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో హైదరాబాదులో తన యొక్క సంస్థను ఏర్పాటు చేస్తుంది. ఈ సాఫ్రాన్ సంస్థ పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు ఇది ఫ్రాన్స్కు సంబంధించిన సంస్థ. ఫ్రాన్స్లో 2005లో ఈ సంస్థ ఏర్పడ్డది. ఫ్రాన్స్లో ఏరోస్పేస్ రారాజుగా పిలిచే సంస్థ పేరే సాఫ్రాన్. దీంట్లో 85,000 పైన ఉద్యోగులు ఉండడం జరిగింది ఫ్రాన్స్లో. ఇది మన గౌరవ తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి వల్ల మన తెలంగాణకు వచ్చింది. దీని పాయింట్ ఆఫ్లో ఒక రికార్డు ఉంది.
భారతదేశంలోనే తొలి మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్హాల్ ఎంఆర్ఓ మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్హాల్ కేంద్రం ఏర్పాటు మన హైదరాబాద్. అంటే విమాన రంగాలలో విడిభాగాల తయారీ, అలాగే విమానాలకు సంబంధించిన రిపేర్స్ చేయడం, అలాగే దాని యొక్క సర్వీస్ పాయింట్ ఆఫ్లో ఈ సంస్థ రావడం జరిగింది. అయితే ఇది సాఫ్రాన్ సంస్థ పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు సాఫ్రాన్ సంస్థ యొక్క అతిపెద్ద ఎంఆర్ఓ కేంద్రం, అంటే ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్ హెడ్ కేంద్రం మన హైదరాబాద్లోనే వస్తుంది. భారతదేశంలో ఓ విదేశీ సంస్థ ఏర్పాటు చేసే తొలి విమాన ఇంజన్ల నిర్వహణ కేంద్రం. భారతదేశంలో ఒక విదేశీ సంస్థ అంటే స్వదేశీ సంస్థలు ఉన్నాయి, కానీ ఒక విదేశీ సంస్థ ఏర్పాటు చేసే తొలి విమాన ఇంజన్ల నిర్వహణ కేంద్రం. ఇది సాఫ్రాన్కు సంబంధించిన అంశం. అలాగే క్యాన్సర్ పాయింట్ ఆఫ్లో ఒక న్యూస్ రావడం జరిగింది. క్యాన్సర్ కారక జన్యువులను ముందుగానే గుర్తించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అభివృద్ధి చేయడం జరిగింది. అంటే ఈ టూల్ను అభివృద్ధి చేశారు. దీని పేరు ఏంటంటే పివోట్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ పేరు పివోట్. ఈ క్యాన్సర్ కారక జన్యువులను ముందుగానే గుర్తించడం వల్ల క్యాన్సర్ చికిత్సలో ఈ యొక్క పివోట్ యొక్క రోల్ కీలకం కాబోతుంది. దీన్ని అభివృద్ధి చేసింది ఐఐటి మద్రాస్కు సంబంధించిన పరిశోధకులు. అలాగే కేంద్ర ప్రభుత్వం మనకు తెలుసు కరోనా కోవిడ్-19 తర్వాత క్రమంలో మనకు ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, తర్వాత బూస్టర్ డోస్ ఇవ్వడం జరిగింది. బూస్టర్ డోస్ ఇంతకుముందు మనకు 9 నెలలు ఉండేది. అంటే సెకండ్ డోస్కు బూస్టర్ డోస్కు మధ్య కాల వ్యవధి. అయితే ఇప్పుడు మళ్ళీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో, కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం బూస్టర్ డోస్ యొక్క కాల పరిమితిని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకొకటి తెలంగాణకు సంబంధించిన హరితహారం 8వ విడత హరితహారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రారంభించబోతుంది. ఈ విడతగా 8వ విడతగా 19.54 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పేర్కొంటూనే చైనా బాదాం, కోనోకార్పస్ లాంటి మొక్కలను నిషేధించడం జరిగింది. అలాగే ప్రతి నర్సరీలో ఒక కానుగ బెడ్ మునగ బెడ్, అలాగే ప్రతి ఇంటిలో కూడా ఒక మునగ చెట్టు పెంచుకునే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. అంటే ప్రతి ఇంట్లో ఒక మునగ చెట్టు పెంచాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించడం జరిగింది. అలాగే గౌతమ్ రాజ్ మనకు తెలుసు, ప్రముఖ ఎడిటర్. ఈయన 68 సంవత్సరాల ఏజ్లో మొన్న మనకు మృతి చెందడం జరిగింది. మామూలుగా సినిమా యొక్క అదృష్టం దేనిపైన ఉంటుందంటే ఫస్ట్ స్క్రిప్ట్ పైన ఉంటుంది, సెకండ్ ఎడిటింగ్ పైన ఉంటుంది. తిన దాదాపు 850 పైగా చిత్రాలకు తన యొక్క ఎడిటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఎడిటింగ్ చేయడం ద్వారా అనేక చిత్రాలు విజయవంతమైన చిత్రాలుగా నమోదు కావడం జరిగింది. ఇతను విజయవంత చిత్రాలకు ఎడిటర్గా నమోదై అనేక రకమైన రాష్ట్ర కేంద్ర స్థాయి పురస్కారాలు కూడా అందుకోవడం జరిగింది. గౌతమ్ రాజు చనిపోయారు. ఈయన పాయింట్ ఆఫ్లో చూసినప్పుడు ఈయన యొక్క మొట్టమొదట ఎడిటింగ్ చేసిన చిత్రం తమిళ చిత్రం. ఇది ఒక న్యూస్. అలాగే హైతీ దేశానికి సంబంధించిన ఒక న్యూస్ వచ్చింది. హైతీ దేశంలో భారత రాయబారిగా, అంటే హైతీలో భారత రాయబారిగా రాము అబ్బగాని నియమితులు కావడం జరిగింది. ఈయన మన తెలంగాణలోని హన్మకొండకు చెందిన 2001 ఐఎఫ్ఎస్ బ్యాచ్కు చెందిన వ్యక్తి రాము అబ్బగాని హైతీలో భారత రాయబారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన డొమినిక్ రిపబ్లిక్ దేశానికి రాయబారిగా కొనసాగుతున్నారు. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనకు తెలుసు, జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా నిషేధం ఉన్న నేపథ్యంలో తెలంగాణలో కూడా 120 మైక్రాన్ల కన్నా తక్కువగా ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పాయింట్ ఆఫ్లో కొన్ని రూల్స్ను తెలంగాణ ప్రభుత్వం ఫ్రేమ్ చేసింది. అవి ఏంటంటే తయారు చేసిన స్టాక్ ఉంచిన 1 లక్ష ఫైన్ విధిస్తామని పేర్కొన్నది. వాడిన వినియోగదారులు ఒకవేళ వాడుతున్నట్టు వినియోగదారుల దగ్గర కనబడితే 500 రూపాయల ఫైను. రవాణా చేస్తూ కనుక వాహనం పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేసే అధికారం. అలాగే రాష్ట్ర స్థాయిలో గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, అలాగే విద్యార్థులు ర్యాలీలు, పాఠశాలలో కూడా ప్లాస్టిక్ యూజ్ పైన అవగాహన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. అమెరికా ఇంకొకటి ఏంటంటే కోవిడ్ టీకా ఇప్పటి వరకు మనకు తెలుసు ఇంజెక్షన్ ద్వారా వేసుకున్నారు. ఇప్పుడు ముక్కులో శ్వాస ద్వారా పీల్చుకోవడం ద్వారా
కరోనా టీకాను తీసుకునే విధానాన్ని అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే దీని పాయింట్ ఆఫ్లో దీని పేరు ఇంకా పెట్టలేరు. దీని పాయింట్ ఆఫ్లో ఏంటంటే మామూలుగా కరోనా కానీ కోవిడ్ టీకా అతి శీతల అంటే -డిగ్రీలో నిల్వ ఉంచాలా, దీనికి అలాంటి -డిగ్రీలో నిల్వ ఉంచాల్సిన అవసరం లేదు. దీని యొక్క నిల్వ యొక్క కాల పరిమితి 3 నెలల వరకు కూడా ఉంటుందని అమెరికా పేర్కోవడం జరిగింది. అలాగే రోహిణి కమిషన్ పాయింట్ ఆఫ్లో ఒక న్యూస్ వచ్చింది. రోహిణి కమిషన్ అనేది ఓబీసీల ఉపవర్గీకరణ ప్రయోజనాల ప్రయోజనాల సమాన పంపిణీ పైన 2017 అక్టోబర్ 2 తారీఖు నాడు ఈ కమిషన్ ఏర్పాటైంది. దీని యొక్క కాల పరిమితి మొన్న ముగిసింది. మరో 6 నెలల పాటు ఈ రోహిణి కమిషన్ ఏదైతే ఓబీసీ ఉపకులాలపైన ఏర్పడ్డ రోహిణి కమిషన్ యొక్క కాల పరిమితిని మరో 6 నెలల పాటు కేంద్రం పొడిగించడం జరిగింది. ఇవి 7వ తేదీ రోజున్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. జూలై 8వ తేదీన వివిధ దినపత్రికల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టిలో పరిశీలించినప్పుడు డాక్టర్ రఘురామ్ 55 సంవత్సరాల ఏజ్ ఉన్న భారత వ్యక్తి. ఈయన ఇంగ్లాండ్కు సంబంధించిన ద రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అనే సంస్థలో సభ్యత్వం రావడం జరిగింది. భారత్ నుంచి ఈ సభ్యత్వం అందుకున్న అత్యంత పిన్న వయస్కుడుగా డాక్టర్ రఘురామ్ రికార్డు సృష్టించారు. అయితే వైద్య రంగంలో వైద్యులకు ఇచ్చే అత్యున్నత ఫెలోషిప్ ఇంగ్లాండ్లో ఇది. ఒమిక్రాన్ పాయింట్ ఆఫ్లో మరొక న్యూస్ వచ్చింది. భారతదేశంలో కొత్త రకమైన ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించినట్టు WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దాని పేరు BA.2.75. అలాగే బ్రిటన్కి సంబంధించిన మరొక న్యూస్ వచ్చింది. మనకు తెలుసు, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా. దీని పాయింట్ ఆఫ్లో ఖచ్చితంగా అంతర్జాతీయ అంశాల్లో దీనిపైన క్వశ్చన్ రావచ్చు, ఎందుకంటే బ్రిటన్ అనేది చాలా కీలకమైంది. అయితే ఇక్కడ ఏంటంటే తీవ్రమైన నైతిక వర్తన ఆరోపణలపైన బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే బోరిస్ జాన్సన్ ఒక ఎంపీ లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన ఎంపీని వెనుకేసుకొని రావడం, అలాగే పార్టీ గేట్ కుంభకోణం అంటే COVID-19 పాయింట్ ఆఫ్లో బయటకు వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండాలనే కఠిన ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో బోరిస్ జాన్సన్ గారు ఒక బయట ఎంపీలు మరియు ఇతర సన్నిహితులతో తన బర్త్డే కార్యక్రమాన్ని పెద్ద పార్టీగా ఎక్కువ మందిలో సెలబ్రేట్ చేసుకోవడం వల్ల వివాదాలకు కారణం కావడం జరిగింది. అలాగే పార్టీ విరాళాలతోటి తన సొంత ఇంటిని రెనోవేషన్ చేయించుకోవడం లాంటి కారణాల వల్ల తన ప్రభుత్వంకి సంబంధించిన 50 మంది ఎంపీలు రాజీనామా చేశారు. ఎందుకంటే ఈయన నేతృత్వంలో మళ్ళీ ఎలక్షన్లకు పోతే గెలవడం కష్టమన్న నేపథ్యంలో బోరిస్ జాన్సన్కు వ్యతిరేకంగా తన పార్టీలోనే అసమ్మతి రావడం, అలాగే వివిధ రకాలుగా తన పైన ఆరోపణలు రావడం వల్ల ఎంపీలు మరియు మంత్రులు కూడా రాజీనామా చేయడం వల్ల బోరిస్ జాన్సన్ తప్పలేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఒక పార్టీలో సీనియర్ ఎంపీ అయిన క్రిస్ పించర్ అయిన లైంగిక ఆరోపణలు రుజువైనప్పటికీ కూడా తనని వెనుకేసుకొని రావడం అనేది తిన పదవికి ముఖ్య ప్రాబ్లంగా అయింది. అలాగే తిన ఎంత సమర్థంగా పరిపాలించినప్పటికీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల కూడా బ్రిటన్ ఉక్రెయిన్ వైపు ఉండడం, తద్వారా ఈ ఏవైతే నాటో దేశాల పాయింట్ ఆఫ్లో బ్రిటన్ కీలకంగా వ్యవహరించిన పాయింట్ ఆఫ్లో నిధులు అటు పంపించడం లాంటి పాయింట్ ఆఫ్లో కూడా దేశంలో తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల బ్రిటన్లో ద్రవ్యోల్బణం 9.1%కు చేరుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు బోరిస్ జాన్సన్ పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు తిన యొక్క కొన్ని ఏవైతే వివాదాలు ఉన్నాయో వివాదాలతో పాటు కొన్ని గొప్ప పనులు కూడా ఉన్నాయి. తిన కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించిన వ్యక్తి బోరిస్ జాన్సన్. ఈయన 2/3 అంటే 2/3 మెజారిటీతో విజయం సాధించాడు. తద్వారా బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో మార్గరెట్ థాచర్
తర్వాత అంతటి అత్యంత మెజార్టీ సాధించిన వ్యక్తిగా బోరిస్ జాన్సన్ రికార్డు సృష్టించారు. అలాగే ఈయన 2016లో థెరిసా మే ప్రధానిగా ఉన్న ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అయితే అంత మళ్ళా చూసుకున్నప్పుడు లండన్ మేయర్గా ఈయన 2012లో ఒలింపిక్స్ను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అలాగే బ్రెగ్జిట్ అంటే యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావడం అనే బ్రెగ్జిట్ ప్రాతిపాదికను కూడా విజయవంతంగా తన యొక్క మేధా సామర్థ్యాలతోటి ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన వ్యక్తిగా బోరిస్ జాన్సన్ రికార్డు సృష్టించారు. ఇతను 2019 జూలై 24న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి అనేక సక్సెస్ఫుల్ కార్యక్రమాలు చేపించినప్పటికీ కూడా తన వ్యక్తిగత కొన్ని వెనుకేసుక రావడం లాంటి కారణాల వల్ల తన పైన వచ్చిన వివిధ ఆరోపణల వల్ల రాజీనామా చేయడం జరిగింది. అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు దాదాపు కొన్ని సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటన్కు సంబంధించి అలాగే బ్రిటన్ ప్రభుత్వంలో భారత సంతతి వ్యక్తి అయిన రిషి సునక్ ఆర్థిక మంత్రిగా రాజీనామా చేశాడు. ఇతను ఇప్పుడు కాబోయే ప్రధానిగా మీడియా వర్ణించడం జరుగుతుంది. అంటే ఒకవేళ భారత్ను ఇప్పటికే మనకు బ్రిటన్ దాదాపు సుమారు 400 ఏళ్ల పాటు పరిపాలిస్తే ఇప్పుడు బ్రిటన్ను పరిపాలించబోయే భారత సంతతి వ్యక్తిగా రిషి సునక్ ప్రధాని అయ్యే అవకాశం ఉన్నట్టు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇతనికే ఎందుకంటే ఈయన సీనియర్ ఆర్థిక మంత్రిగా సేవలు అందించారు. అయితే ఈ రిషి సునక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు ఈయన ఇన్ఫోసిస్ అధినేత అయిన నారాయణమూర్తి గారికి స్వయాన అల్లుడు. అలాగే మంకీ ఫ్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరొక న్యూస్ వచ్చింది. మంకీ ఫ్యాక్స్ 60 దేశాల్లో దాదాపు 6000 మందికి సోకడం జరిగింది. భారత్లో కూడా యూపీలో ఒక వ్యక్తికి లక్షణాలు కనిపిస్తే వీటిని వైరాలజీ ల్యాబ్కు పంపించడం జరిగింది. మంకీ ఫ్యాక్స్ కూడా కోవిడ్తో పాటు సైమల్టేనియస్గా విజృంభించడం జరుగుతుంది. ఇంకోటి మిర్కిల్ అంటే ఏంటంటే మద్యం ప్రియులకు ఒక రకంగా శుభవార్త. ఇది హ్యాంగ్ ఓవర్ కాకుండా ఒక మందును కనుక్కోవడం జరిగింది. అంటే ఇది ఒక టాబ్లెట్ రూపకంగా ఒక మందును కనుక్కున్నారు. దీని పేరే మిర్కిల్. శరీరంలో ఒకవేళ మందు బాగా దాగి కనుక అవుట్ అయితే వాళ్ళు ఈ టాబ్లెట్ వేసుకుంటే వాళ్ళ యొక్క శరీరంలో ఆల్కహాల్ స్థాయిని 70% తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం యూకేలో మాత్రం అవైలబుల్ ఉంది. దీన్ని ఏది తయారు చేసిన సంస్థ దీన్ని త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. అలాగే వివో మొబైల్స్ ప్రముఖ చైనా బ్రాండ్ వివో మొబైల్స్ పన్ను ఎగవేత అనే కుంభకోణాన్ని చేయడం జరిగింది. దీనిపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంస్థ దర్యాప్తు చేయడం జరగడం అనేది ఇదొక కల్లోలం సృష్టించింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు వివో అనే సంస్థ హాంకాంగ్కు సంబంధించింది. ఇది మల్టీ ఎకార్డ్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా 2014 ఆగస్టు 1న వివో మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్గా ఏర్పాటు కావడం జరిగింది. దీనికి అనుబంధంగా 22 సంస్థలు వచ్చాయి. ఇది మన భారత క్రికెట్ కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ క్రమంలో అత్యధిక చైనా మొబైల్స్ మన భారతదేశంలో అమ్ముడవుతున్నాయి. ఎందుకంటే టెక్నాలజీ బాగా ఉన్నా కాస్ట్ తక్కువ ఉండడం, మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది కూడా తక్కువ రేట్ల వరకే ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి ఈ మొబైల్స్ని ఎక్కువ తీసుకోవడం వల్ల వివో, రెడ్మీ, షియామి లాంటి ఫోన్ల పాయింట్ ఆఫ్లో బాగా బ్రాండింగ్ ఉంది. అందులో వివో పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు భారత్లో వివో పన్నులు ఎగ్గొట్టి చైనాకు తరలించిన సొమ్ము మొత్తం విలువ 62,476 కోట్లు. 62,476 కోట్లు. ఈ మొత్తం అనేది తన మొత్తం టర్నోవర్, వివో యొక్క మొత్తం టర్నోవర్ ఎంతంటే 1,25,185 కోట్లు అయితే దాంట్లో ఇది దాదాపు సమానంగా అంటే దాదాపు 62,000 కోట్లకు పైగా పన్ను ఎగవేత ఉన్నప్పుడు ఆరోపణలు రావడం వల్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనిపైన విచారణకు ఆదేశించడం జరిగింది. కామన్వెల్త్ క్రీడలు ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ వేదికగా ఈ నెల 28 కామన్వెల్త్ క్రీడలు ప్రారంభం కాబోయే ఈ కామన్వెల్త్ క్రీడలకు భారతదేశ ఒలింపిక్ సమాఖ్య 215 మందితో భారతదేశ బృందాన్ని కామన్వెల్త్ క్రీడలకు పంపించింది. దీనికి నీరజ్ చోప్రా నేతృత్వం వహించే అవకాశం ఉంది. ఈ 215 మందిలో 108 మంది పురుషులు, 107 మంది మహిళలు ఉండడం జరిగింది. వీళ్ళు వివిధ క్రీడలకు సంబంధించిన వాళ్ళు. అలాగే మనకు తెలుసు ఏదైతే కాకతీయుల 700 అంటే కాకతీయుల పరిపాలనకి 700 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా
కాకతీయ వైభవ సప్తాహం పేరుతో జూలై 7వ తారీఖు నుంచి జరుగుతున్న ఉత్సవాలలో కాకతీయుల సంతతికి సంబంధించిన 22వ వారసుడు కమల్ చంద్ర బంజ్దేవ్ ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈయన ఛత్తీస్గఢ్లో ప్రస్తుతం ఉంటున్నారు. ఈయన ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఓపెక్ అంటే ద ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, అంటే పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేసే సంస్థల యొక్క కూటమి పేరే ఓపెక్. ఇది 13 దేశాలతోటి 1960లో ప్రారంభం కావడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఆస్ట్రియాలోని వియన్నా. పెట్రోలియం ఎగుమతి చేసే సంస్థల యొక్క ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే దీని యొక్క సెక్రటరీ జనరల్ అయిన మహమ్మద్ బర్కిండో మొన్న మృతి చెందడం జరిగింది. మహమ్మద్ బర్కిండో దీని యొక్క ఓపెక్ సెక్రటరీ జనరల్ మృతి చెందడం జరిగింది. అయితే ఇక్కడ ఈ మహమ్మద్ బర్కిండో కోవిడ్-19 కాలంలో దేశంలో ప్రపంచంలో అంటే వివిధ దేశాలలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం కానీ ఇంధన యొక్క లోటుపాటు లేకుండా అతి సమర్థవంతంగా ఒపెక్ దేశాల మధ్య సమన్వయాన్ని తీసుకొని ఇంధన భద్రతకు తన యొక్క చురుకైన సేవలను కొనసాగించడం జరిగింది. అలాగే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు వాల్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ ఎకనమిస్ట్ పాయింట్ ఆఫ్లో గీతా గోపినాథ్ అనే వ్యక్తి ఎంపిక కావడం జరిగింది. ఈమె భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి మహిళ, అంటే ఈ IMF వాల్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ ఎకనమిస్ట్ లిస్టుకి ఎంపికైన మొట్టమొదటి మహిళ మరియు 2వ భారత వ్యక్తిగా ఈ గీతా గోపినాథ్. ఈమె ప్రస్తుతం IMFలో ముఖ్య ఆర్థికవేత్తగా ఉన్నారు. అయితే మరి మొదటి భారత వ్యక్తి ఎవరంటే 2003 నుంచి 2006 వరకు IMFలో ప్రముఖ ఆర్థికవేత్తగా ఉన్న రఘురామ్ రాజన్ అనే వ్యక్తి మొదటి భారతీయుడు. రక్షణ శాఖ పాయింట్ ఆఫ్లో మనకు న్యూస్ వచ్చింది. ఇప్పటి వరకు సైన్యానికి అవసరమైన పరికరాలను అంటే విదేశాలకు ఎగుమతి కావచ్చు, విదేశాల నుంచి కొనుగోలు చేసేందుకు అవసరమైన ఆర్థిక సేవలు అంటే సైనిక అవసరాలకు కావచ్చు, అలాగే దేశ భద్రత అవసరాల పాయింట్ ఆఫ్లో సైన్యానికి అవసరమైన పరికరాల కొనుగోలు, అలాగే పరికరాల పాయింట్ ఆఫ్లో ఆర్థిక సేవలు అందించే పాయింట్ ఆఫ్లో ఇప్పటి వరకు ప్రభుత్వ బ్యాంకులే ఆర్థిక సహాయం కానీ ప్రభుత్వ బ్యాంకుల ప్రముఖ పాత్ర పోషించేవి. ఇటీవల కేంద్ర రక్షణ శాఖ 3 ప్రైవేట్ బ్యాంకులకు కూడా సైన్యానికి సంబంధించిన పరికరాలను విదేశాల నుంచి కొనుగోలు చేసేందుకు ఆర్థిక సాయం పొందే విధంగా 3 ప్రైవేట్ బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఆ 3 బ్యాంకులు ఏంటి అంటే HDFC, ICICI, యాక్సిస్ బ్యాంకు, ఈ 3 బ్యాంకులు. అలాగే ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు కోవిడ్ పరిణామాల పాయింట్ ఆఫ్లో చూస్తే గత 2 ఏళ్ల వృద్ధి చూసినప్పుడు కోవిడ్ పాయింట్ ఆఫ్లో ఈ క్రిసిల్ రేట్ ఒక అంచనా వేసింది. ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి అనేది 2021-22లో 19% ఉంటే ఈ 2022-23లో అంటే గత సంవత్సరం 19% ఉంటుంది. అది ఇప్పుడు 12 నుంచి 13%కు తగ్గబోతున్నట్టు క్రిసిల్ అంచనా వేయడం జరిగింది. అలాగే సంస్థల యొక్క మార్జిన్లు కూడా గతంలో ఉన్న 24% నుంచి ఇప్పుడు 22 నుంచి 23% తగ్గబోతున్నట్టు పేర్కొంది. దీని పాయింట్ ఆఫ్లో ఇదొక కొన్ని అంశాలను బహిర్గతం చేయడం జరిగింది. అదేంటంటే ఉద్యోగుల జీతభత్యాలు, ప్రయాణ వ్యయాలు అంటే రూపాయి విలువ బలహీనపడడం, కృత్రిమ మేధ, క్లౌడ్ మార్కెటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి ఉపయోగించడం, ఖర్చులు తగ్గించుకోవడం, షేర్ నెట్వర్కింగ్ మార్కెటింగ్ విధానాల వల్ల ఆదాయ వృద్ధి ఐటీ కంపెనీలు తగ్గబోతున్నట్టు పేర్కొనడం జరిగింది. అయితే ఐటీ కంపెనీలకు వచ్చిన ఆర్డర్స్ వల్ల 2 అంకెల అభివృద్ధి అనేది కొనసాగుతుంది అని పేర్కొనడం జరిగింది. కంపెనీల ఆదాయ వృద్ధి చూసుకున్నప్పుడు గత 8 సంవత్సరాలలో ఎప్పుడు కూడా 15%కు తగ్గలే, ఇప్పుడు 12 నుంచి 13%కు తగ్గబోతున్నట్టు క్రిసిల్ అంచనా వేయడం జరిగింది. అయితే దీనికి ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ ఐటీ సంస్థల పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు మన దేశం నుంచి ఐటీ యొక్క ఉత్పత్తుల ఎగుమతులు అనేది ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాల్లోకే దాదాపు 85% మనకు ఈ ఉత్పత్తులు
ఐటీ యొక్క ఉత్పత్తులు ఎగుమతి చేయడం ద్వారా వచ్చే ఆదాయం అనేది మనకు అమెరికా బ్రిటన్ నుంచి 85% ఆదాయం రావడం జరుగుతుంది. అయితే క్రిసిల్ ఇంకొక అంచనా వేసింది, డిజిటల్ వ్యాపారం మాత్రం వేగంగా వృద్ధి చెందబోతున్నట్టు పేర్కొంది. గత సంవత్సరం వరకు 47% ఉన్న డిజిటల్ వ్యాపారం ఈ సంవత్సరం 50%కు పైగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కోవడం జరిగింది. అలాగే G20 దేశాల సదస్సు గ్రూప్ ఆఫ్ 20 ఇది 1999లో ఏర్పడ్డది. 19 దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్ కలిపి 20 దేశాలుగా ఏర్పడ్డది. ఇది ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో నవంబర్లో జరగబోతుంది. దీని పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు G20 నూతన షెర్పాగా మన దేశానికి సంబంధించిన నీతి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ ప్లేస్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ఉన్నారు. అయితే దీంట్లో ముఖ్యమైన చర్చకొచ్చే అంశం ఏంటంటే అంతర్జాతీయ సహకారం, ఆహార ఇంధన భద్రత, ముఖ్యంగా ఉక్రెయిన్ సంక్షోభం పైన వీటిపైన చర్చించే అవకాశం ఉంది. దీని ముందస్తు సమావేశం నిన్న జరగబోతున్నట్టు పేర్కొనడం జరిగింది. IISD ది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇది 1990లో ఏర్పడింది. అంతర్జాతీయ సుస్థిరాభివృద్ధి కేంద్ర నివేదిక ఏమనిచ్చిందంటే అంటే శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడం పైన, అంటే పెట్రోలియం, బొగ్గు లాంటి వాటిని తగ్గించడం పైన ఇది ఒక నివేదిక ఇస్తూ పారిశ్రామిక యుగం ముందు నాటితో పోలిస్తే భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలన్న పారిస్ ఒప్పందం లక్ష్యాన్ని ప్రపంచం అందుకోవాలంటే దేశాలు తమ ఆదాయాలను భారీ స్థాయిలో కోల్పోవాల్సి ఉంటుందని ఈ సంస్థ పేర్కోవడం జరిగింది. అయితే ఈ శిలాజ ఇంధనాల ద్వారా ప్రస్తుతం భారతదేశం 2019లో $9,290 కోట్ల ఆర్జించడం జరిగింది. ఇది భారతదేశం యొక్క మొత్తం రెవెన్యూలో 18%. ఒకవేళ పారిస్ ఒప్పందం కనుక అమలు చేస్తే భారతదేశం కనుక శిలాజ ఇంధనాలు తగ్గించి సాంప్రదాయేతర ఇంధన వనరులపైన ఫోకస్ చేసినట్టయితే 2050 వరకు అంటే రాబోయే 28 సంవత్సరాల్లో భారతదేశం సుమారు $17,800 కోట్ల తమ యొక్క ఆదాయాన్ని కోల్పోతున్నట్టు పేర్కోవడం జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ పారిస్ ఒప్పందంలో ఉన్న దేశాలు, పెద్ద దేశాలు ఈ పారిస్ ఒప్పందాన్ని కనుక అమలు చేసినట్లయితే 2050 వరకు అంటే వచ్చే 28 సంవత్సరాల్లో చైనా $14,000 కోట్ల, రష్యా $13.4 కోట్ల తమ ఆదాయాన్ని కోల్పోబోతున్నట్టు ఈ IISD నివేదిక పేర్కోవడం జరిగింది. అలాగే క్యాన్సర్ చికిత్స అమెరికా హ్యూస్టన్ యూనివర్సిటీకి సంబంధించిన శాస్త్రవేత్తలు క్యాన్సర్ చికిత్స కోసం సరికొత్త వ్యూహాన్ని కనుక్కోవడం జరిగింది. దాని పేరేంటంటే ఆంకోలైటిక్ వైరోథెరపీ విధానం, ఆంకోలైటిక్ వైరోథెరపీ OV విధానం. తద్వారా ప్రమాదకరమైన క్యాన్సర్ కణితిని మాత్రమే హతమార్చి ఆరోగ్యకరమైన కణజాలను సురక్షితంగా ఉంచి వాటిపైన ఏమాత్రం పనిచేయకుండా ఉండి ఓన్లీ క్యాన్సర్ కారకమైన కణితిని మాత్రమే హతమార్చే విధంగా ఈ యొక్క ఆంకోలైటిక్ వైరోథెరపీ అనే నూతన విధానాన్ని అమెరికాలోని హ్యూస్టన్ శాస్త్రవేత్తలు విజయవంతంగా చేశారు. ఈ విధానంలో ఫస్ ఆన్ H2 అనే ఆంకోలైటిక్ వైరస్ ద్వారా విరుగుడు వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇది విజయవంతంగా ప్రయోగాలలో విజయవంతమైంది. ఇంకా భవిష్యత్తులో ఇది ముందుకు చికిత్స వచ్చేందుకు ఒక ముందడుగుగా దీన్ని పేర్కోవడం జరిగింది. జూలై 9వ తేదీ నాడు వివిధ దినపత్రికల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టిలో పరిశీలించినట్టయితే ముఖ్యంగా జాతీయ క్రీడలకు సంబంధించిన ఒక న్యూస్ రావడం జరిగింది. 36వ జాతీయ క్రీడలను సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 10 వరకు గుజరాత్ రాష్ట్రంలో జరగబోతున్నట్టు పేర్కోవడం జరిగింది. గతంలో 2017లో కేరళలో జరిగాయి. ఆ తర్వాత కరోనా మరియు వివిధ కారణాల వల్ల ఇప్పటి వరకు జాతీయ క్రీడలు జరగలేవు. అయితే ఇప్పుడు ఈ 2022 సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 10 వరకు జాతీయ క్రీడలను గుజరాత్ రాష్ట్రంలో జరపబోతున్నట్టు పేర్కోవడం జరిగింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే గుజరాత్ రాష్ట్రంలో జరుగుతున్న మొట్టమొదటి జాతీయ క్రీడలను ఇవి. అలాగే ఇంకొక న్యూస్ మనం చూస్తే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఇది అమెరికాలోని హెవార్డ్ ఫీల్డ్లో జరుగుతుంది.
ఈ నెల 24న ప్రారంభం కాబోతుంది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇక్కడ న్యూస్ ఏమొచ్చిన ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పాల్గొనడం వల్ల ఈ రష్యాకు సంబంధించిన అథ్లెట్లు, రష్యాకు సంబంధించిన పోటీదారులు ఈ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పాల్గొనకుండా ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య రష్యా అథ్లెట్లపైన నిషేధం విధించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నప్పుడు ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య యొక్క అధ్యక్షులు ఎవరంటే సెబాస్టియన్ కో. అయితే ఒకవేళ రష్యా దేశస్తులే కాదు, ఆ దేశంలో తటస్థంగా ఉన్న మేము అథ్లెటిక్స్లో పాల్గొంటామన్నా కూడా రష్యా దేశస్థుడై ఎవరైనా కూడా వాళ్ళను ఈ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పాల్గొనకుండా ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య నిషేధం విధించడం జరిగింది. అలాగే వరదలు, మీకు తెలుసు నిన్న మనకు ఆకస్మికంగా వరదలు రావడం జరిగింది. అమర్నాథ్ యాత్రలో వచ్చిన ఆకస్మిక వరదల వల్ల దాదాపు 15 మంది చనిపోతే 40 మంది వరకు కూడా గల్లంతు కావడం జరిగింది. దీని పాయింట్ ఆఫ్లో ఎన్డీఆర్ఎఫ్ అలాగే సైన్యం దీనిపైన రక్షణ చర్యలు, విపత్తు నిర్వహణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు మనకు గత 2-3 రోజుల నుంచి వర్షాలు కొడుతున్నాయి. ఇంకా 2 రోజులు కూడా అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం కూడా వ్యక్తిగత సామాజిక బాధ్యతగా మనము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరం ఉంటే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకొని కోరుచున్నాం. ఎందుకంటే ముఖ్యంగా చిన్నపిల్ల పాయింట్ ఆఫ్లో తగిన చర్యలు తీసుకోండి. అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. అలాగే మార్బర్గ్ వైరస్ ఇది పశ్చిమ ఆఫ్రికా దేశాలలో కనిపించింది. మొట్టమొదటిగా ఘనా దేశంలో కనిపించడం జరిగింది. ఇది ఎబోలా జాతికి చెందిన వైరస్. ఇది మనిషి నుంచి మనిషికి సోకడం జరుగుతుంది. పశ్చిమ ఆఫ్రికా రాష్ట్రాలలో దేశాలలో దీన్ని గుర్తించారు. ఇప్పటివరకు వ్యాధి సోకి 2 మృతి చెందినట్టు WHO ప్రకటించింది. ఇది ఎబోలా జాతికి చెందిన వైరస్. ఈ వైరస్ పేరు కొత్తగా కనిపించింది. ఇది ఘనా దేశంలో. దీని పేరు ఏంటంటే మార్బర్గ్ వైరస్. అలాగే జపాన్కు సంబంధించిన ఒక న్యూస్ రావడం జరిగింది. జపాన్ రాజకీయంలో జపాన్ దేశంలోనే కురువృద్ధుడుగా ఉన్న, అంటే వాళ్ళ తాత యొక్క రాజకీయాన్ని పుణికిపుచ్చుకొని ప్రధానిగా విజయవంతంగా బాధ్యతలు నిర్వహించిన మాజీ ప్రధాని షింజో అబే పైన దాడి జరిగింది. ఒక ఆగంతకుడు షూట్ చేయడం వల్ల దారుణ హత్యకు గురి కావడం జరిగింది. ఇతను జపాన్ చెందిన మాజీ ప్రధాని షింజో అబే. ఇతను భారతదేశానికి అత్యంత మిత్రుడు. ఈయన యొక్క ఇంపార్టెన్స్ మనం చూసుకున్నప్పుడు షింజో అబే పైన చైనాకు వ్యతిరేకంగా క్వాడ్ 4 దేశాల కూటమితో ఏర్పాటు ఇటీవల కాలంలోనే దానికి సంబంధించిన సమావేశం గత 2 నెలల క్రితమే జరిగింది. ఆ క్వాడ్ కూటమి ఏర్పాటులో కీలక భాగస్వాముడుగా షింజో అబే ఉన్నారు. అలాగే అబే యొక్క అంటే భారత్ జపాన్ యొక్క సంబంధాల పాయింట్ ఆఫ్లో ఇది చరిత్ర కాలం నుంచే మనకు భారత్ జపాన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలను కొనసాగింపుగా ఆప్త మిత్రునిగా ఉండి ఈ సంబంధాలను పటిష్టం చేయడంలో షింజో అబే గారు చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతోటి సత్కరించడం జరిగింది. అలాగే జూలై 10వ తేదీన ప్రత్యేకంగా జాతీయ సంతాప దినంగా పేర్కోవడం మనము షింజో అబే గారికి ఇచ్చే అత్యంత గౌరవం ఇది. అయితే ఈయన ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తున్నప్పుడు ఒక దుండగుడు, అతడు మాజీ సైనికుడు, తుపాకీతో కాల్చి ఇతను హత్య చేయడం జరిగింది. ఆ దుండగుని పేరేం పేరంటే తెట్సుయా యమగామి. ఇతను మాజీ సైనికుడు. వాస్తవంగా ఏంటంటే జపాన్లో పిస్తోలు కలిగి ఉండడం నేరం. పిస్తోలు కలిగి ఉండాలంటే అత్యంత కఠిన నిబంధనలు ఉంటాయి అక్కడ దాన్ని వాడడం అనేది. అయితే ఈ మాజీ సైనికుడు తన యొక్క తెలివిని ఉపయోగించి ఈ పిస్తోల్ను తను సొంతంగా తయారు చేసుకొని ఏదైతే షింజో అబే యొక్క సంస్థగా కొన్ని భావించాడు, తను దేశంకు లేకపోతే యువతకు అన్యాయం చేస్తున్న ఉద్దేశంతో వ్యక్తిగతంగా కొంచెం మానసిక పరిస్థితి బాగాలేక తను షింజో అబే రాజకీయ వేదిక పైన ఉన్నప్పుడు కాల్పులు జరపడం వల్ల అక్కడే కుప్పకూలిపోయి చనిపోవడం జరిగింది.
అయితే ఇంకొక పాయింట్ ఆఫ్ చూసినప్పుడు జపాన్ చరిత్రలో అత్యధిక కాలం 9 సంవత్సరాల పాటు ప్రధానిగా కొనసాగిన వ్యక్తిగా షింజో అబే రికార్డు సృష్టించారు. అలాగే షింజో అబే యొక్క ఆర్థిక విధానాలు జపాన్లో బాగా ప్రసిద్ధి చెందాయి. అంటే జపాన్ యొక్క ఆర్థిక పరిపుష్టికి ఆర్థిక విధానాల అమలు వల్ల ఆర్థికంగా ఎదగడానికి షింజో అబే అంటే అమలు చేసిన ఆర్థిక విధానాలు చాలా ముఖ్యం. వాటిని అక్కడ ఏమని పేర్కొంటారంటే అబేనామిక్స్ అంటారు. అబేనామిక్స్గా పేరు పొందిన షింజో అబే యొక్క ఆర్థిక విధానం వల్ల జపాన్ ఆర్థిక స్వాతంత్రం సాధించడం జరిగింది. ఇవి 9వ తేదీలో ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.